తుఫాన్ ప్రభావం ఆ ప్రాంతాల్లో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. తుఫాన్తో దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం సకాలంలో అందేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా పథకాన్ని తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ ఇస్తారు. నంద్యాల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి యొక్క పొలాలను పరిశీలించడం జరిగింది. ఏదైతే తీవ్ర ప్రభావంతో నష్టపోయిన పొలాలలో రైతులతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం పాణ్యం మండలంలో ఉన్నాం. ఇక్కడ కాటసాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. చూడండి, ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితి. రైతులు ఏమంటున్నారు? రైతులతో మీరు మాట్లాడారు కదా, ఎటువంటి పంట నష్టం కలిగిందంటారు? మొత్తం నంద్యాల జిల్లాలో 5,65,000 హెక్టార్ల పంటలు వేస్తే దగ్గర 36,000 హెక్టార్లు మొత్తం పంట నష్టం జరగడం జరిగింది. దీంట్లో వరి 17,000 ఎకరాలు, మొక్కజొన్న 17,000 ఎకరాలు, మొత్తం ఈ మినుములు ఇవన్నీ కూడా పత్తి ఇవన్నీ కూడా సోయాబీన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు అధికారులు వచ్చి ఏదో ఇవన్నీ నిలవన్నాయి ఇవంతా అంటే అధికారులు ఒకటే తెలుసుకోవాల్సింది. ఈరోజు మొక్కజొన్న ఇది ఉంది, పైన చూనీకేమో నీటు కనపడుతుంది, కానీ ఇది పరిస్థితి. ఈ తేమ అంటే ఈ వర్షం ఎక్కువ పడడం 3 రోజులు బాగా తరచడంతోనే ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ పైన ఉండే ఈ పీసు మాత్రం పొరపాటున ఏమన్నా అది డ్యామేజ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంకి డ్యామేజ్ అయిపోతుంది. అది అధికారులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది చాలా పీసు నీటుగా ఉండాలి. నీటుగా ఉంటేనే తప్ప రైతుకు మంచి గిట్టుబాటు ధర కానీ. ఇప్పుడు దీన్ని కోసినా కూడా దీంట్లో మాయిశ్చరైజర్ అవన్నీ చూసుకుని ఇప్పుడు బాగా వర్షం తడిచిపోయింది. ఇవన్నీ డ్రై అయిన తర్వాత మనం ఎండిపోయిన తర్వాత కోసి మొత్తం మనం హార్వెస్టింగ్ చేసి మొత్తం చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా రోజులు ఇట్లా పెడితే ప్రాబ్లం అయిపోతుంది. దీన్ని తీసి కంకులు తీసినందుకు కూడా ఇలా కనుక్కునేంత ఈల్డ్ రాదు, ఈ రేటు కూడా రాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2,200, 2,300 వరకు అమ్మినాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మన వర్షాలు రాకముందు కూడా 1,200, 1,400, 1,500 కూడా కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు దీనిని ఏ రేటు కొంటారు అనేది కూడా రైతుల పరిస్థితి ఘోరంగా. అంటే చాలా మంది రైతులకు మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళందరూ కూడా డబ్బులు జగనన్న గవర్నమెంట్లో మంచి డబ్బులు వచ్చిన రైతులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ మొత్తం ఏదైతే ఉందో డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీని తీసేయడం జరిగింది. తుఫాన్ ప్రభావంతో పూర్తిగా ఈ పంటలు అయితే దెబ్బతిన్న పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా కానీ పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా ఈ యొక్క రైతుకు మేలు చేసే విధంగా లబ్ధి పొందే విధంగా అయితే కనపడటం లేదు. అధికారులు కూడా ఈ పంటలను పరిశీలించినప్పుడు ఏదైతే తూతు మంత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే పంట నష్టం అయితే ప్రభుత్వం నుండి చెల్లించాలి, లేకపోతే రైతుల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.